టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఇండియా యుఎస్ఏ మధ్య జరిగిన మ్యాచ్లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుని సూపర్ 8కు అర్హత సాధించింది. ఈ విజయంలో హర్షదీప్ సింగ్, సూర్య, దూబే కీలక పాత్ర పోషించారు. 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి న్యూయార్క్ పిచ్పై అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. యుఎస్ఏ ఓడిపోయినా కూడా అద్భుత పోరాటపడమతో క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకుంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా అదరగొట్టి టీమిండియాను కొద్దిగా టెన్షన్ పెట్టింది. పసికూన అనుకున్న యుఎస్ఏ ఈ టోర్నమెంట్లో అంచనాలకు మించి రాణించింది. యుఎస్ఏపై ఇండియా గెలుపుతో పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం యుఎస్ఏ నెట్ రన్ రేట్ పాకిస్తాన్ కంటే తక్కువగా ఉంది. ఈ రోజు మ్యాచ్లో యుఎస్ఏ గెలిచి ఉంటే పాకిస్తాన్కు సూపర్ 8 అవకాశాలు పూర్తిగా పోయేవి. కానీ ఈ రోజు ఇండియా గెలవడంతో పాకిస్తాన్కు సూపర్ 8 అవకాశాలు ఇంకా కొద్దిగా ఉన్నాయి. పాక్, యుఎస్ఏ రెండు జట్లు కూడా ఐర్లాండ్తో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్లలో పాకిస్తాన్ గెలిచి యుఎస్ఏ ఓడిపోతే అప్పుడు పాకిస్తాన్ ప్లేఆఫ్స్కు చేరుతుంది. కానీ యుఎస్ఏ ఆట తీరు చూస్తుంటే పాకిస్తాన్ సూపర్ 8కు చేరడం చాలా కష్టంగా కనపడుతుంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచినా కూడా ఓ 3 విషయాలు మాత్రం కొద్దిగా టెన్షన్ పెడుతున్నాయి. ఈ టీ20 ప్రపంచ కప్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్లలో విరాట్ కోహ్లీ 3 మ్యాచ్లలో కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. ఈ వ్యవహారం టీమిండియాను ఆందోళనకు గురిచేస్తుంది. అలాగే రోహిత్ శర్మ కూడా మరీ అంత గొప్ప ఫామ్లో అయితే కనపడడం లేదు. ఈ ఇద్దరు పుంజుకుంటే తప్ప ఇండియా ప్రపంచ కప్ గెలవలేదు. బౌలింగ్ అనుకూలించే పిచ్పై సిరాజ్, బుమ్రా 6కు పైగా సగటుతో పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఈ విషయం కూడా కొద్దిగా టెన్షన్ పెడుతుంది. ఈ ఆటగాళ్లందరూ కూడా సూపర్ 8 మొదలయ్యే సమయానికి ఫామ్లోకి వస్తారని ఆశిద్దాం. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ చేయని డిసైడ్ అయింది. బ్యాటింగ్ దిగిన యుఎస్ఏ జట్టుకు హర్షదీప్ సింగ్ మొదటి ఓవర్లోనే తన సూపర్ బౌలింగ్తో డబుల్ చాక్ ఇచ్చాడు. ఓపెనర్ జహంగీర్ను గోల్డెన్ డకౌట్ చేయగా వన్డౌన్లో వచ్చిన ఆండ్రియస్ గౌస్ను 2 పరుగులకే పెవిలియన్కు పంపాడు. దీంతో మొదటి ఓవర్లోనే 3 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆరోన్ జోన్స్ క్రీజ్లోకి వచ్చి ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతన్ని హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. అలా 25 పరుగుల వద్ద యుఎస్ఏ జట్టు 3వ వికెట్ను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెనర్ స్టీవెన్ టైలర్ 5వ స్థానంలో వచ్చిన నితీష్ కుమార్తో కలిసి 4వ వికెట్కు 21 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ కూడా బాగా ఆడుతున్న క్రమంలో స్టీవెన్ టైలర్ 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. అలా యుఎస్ఏ 56 పరుగుల వద్ద 4వ వికెట్ కోల్పోయింది. యుఎస్ఏ జట్టు 100 పరుగులలోపే ఆల్అవుట్ అయిపోతుందేమో అనిపించింది. కానీ నితీష్ కుమార్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి 27 పరుగులు సాధించడం, చివర్లో వచ్చిన అండర్సన్ 15 పరుగులు, హర్మిత్ సింగ్ 10 పరుగులు, వ్యాన్ 11 పరుగులు చేయడంతో యుఎస్ఏ జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 110 పరుగులు చేయగలిగింది. వికెట్ క్లిష్టంగా ఉన్నా కూడా యుఎస్ఏ బ్యాట్స్మెన్ వాళ్ల పరిధి మేరకు బాగానే బ్యాటింగ్ చేశారనే చెప్పాలి. ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ మాత్రం తన సూపర్ డూపర్ బౌలింగ్తో సరికొత్త రికార్డుకు తెరలేపాడు. 4 ఓవర్లు వేసిన హర్షదీప్ సింగ్ 9 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియా తరపున అత్యుత్తమ బౌలింగ్ చేసిన బౌలర్ల జాబితాలో హర్షదీప్ సింగ్ ఈ రోజు బౌలింగ్ గణాంకాలతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. మిగతా బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4 ఓవర్లకు గాను 12 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ దక్కించుకున్నప్పటికీ ఓవర్కు 8కి పైగా సగటుతో పరుగులు సమర్పించుకుని కొద్దిగా నిరాశపరిచాడు. విచిత్రం ఏంటంటే ఈ రోజు మ్యాచ్లో సిరాజ్, బుమ్రా ఇద్దరు కూడా వికెట్ దక్కించుకోకపోవడమే కాకుండా 4 ఓవర్లకు గాను చెరకు 25 పరుగులు సమర్పించుకున్నారు. ఈ రోజు మ్యాచ్లో రవీంద్ర జడేజాకు రోహిత్ శర్మ బౌలింగ్ ఇవ్వకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీని వెనుక కారణం ఏంటనేది మాత్రం తెలియలేదు. 111 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు మొదటి ఓవర్లోనే మైండ్ బ్లాక్ అయింది. పాకిస్తాన్కు చుక్కలు చూపించిన నేత్రవల్కర్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కోహ్లీ అవుట్ అయిన షాక్ నుండి తేరుకోకముందే మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా 3 పరుగుల వద్ద నేత్రవల్కర్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. 10 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ కలిసి 3వ వికెట్కు 29 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం గాడిలో పడింది అని అనుకుంటున్న తరుణంలో అలీ ఖాన్ వేసిన అద్భుత బంతికి రిషబ్ పంత్ 18 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్, దూబే ఇద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్తో యుఎస్ఏ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఆరంభంలో కొద్దిగా నెమ్మదిగా ఆడినా ఒకసారి కుదురుకున్నాక మాత్రం స్పీడ్ పెంచి గేరు మార్చి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టును విజయ తీరాలకు చేర్చారు. సూర్య 50 పరుగులు చేసి అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని అజేయంగా నిలవగా దూబే 31 పరుగులతో అజేయంగా నిలిచి చక్కటి సహకారం అందించారు. అలా టీమిండియా ఈ మ్యాచ్లో గెలుపుని నమోదు చేసి సూపర్ 8లోకి అడుగుపెట్టింది.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.